పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఇవాళ జరగనుంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై ఇందులో చర్చించనున్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇవాళే బాధ్యతలు తీసుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత మొదటిసారి గాంధీ భవన్ లో పీసీసీ విస్తృత స్థాయి నిర్వహిస్తోంది కాంగ్రెస్. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, పీసీసీ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, బీసీసీ ప్రెసిడెంట్లు, అనుబంధ సంఘాల నేతలు పాల్గొననున్నారు. అలాగే కొత్త ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మీటింగ్ కు అటెండ్ కానున్నారు. సమావేశంలో వచ్చే పార్లమెంటు ఎన్నికలతో పాటు కీలక అంశాలపై చర్చించనున్నారు నేతలు. సమావేశంలో ముందుగా పార్టీ విజయం సాధించడంలో కృషి చేసిన నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయనున్నారు. తర్వాత గెలుపొందిన ఎమ్మెల్యేలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృత స్థాయి సమావేశంలో డిస్కస్ చేయనున్నారు. ఇప్పటికే పీఏసీలో పార్లమెంటు ఎన్నికలపై చర్చించిన అంశాలను సమావేశంలో పెట్టనున్నారు. తెలంగాణ నుంచి పార్టీ అగ్రనేత సోనియా గాంధీ లేదంటే ప్రియాంక గాంధీని పోటీకి పెట్టాలని పీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాన్ని ఇవాల్టి మీటింగ్ లో నేతలకు వివరించనున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్ మినహాయిస్తే మిగిలిన 16 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సర్కార్ 6 గ్యారంటీలు అమలు చేస్తుందని, ఇప్పటికే 2 స్కీమ్లు సక్సెస్ గా అమలవుతున్న విషయాన్ని ప్రజలకు వివరించాలని చెప్పనున్నారు. అభయ హస్తంతో 100 రోజుల్లో మిగిలిన గ్యారంటీలను కూడా అమలు చేయనున్నట్లు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించనున్నారు. నిత్యం జనంలో ఉండి ఎంపీ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్. మరోవైపు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు నామినేటెడ్ పదవులపై కూడా విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు. సంక్రాంతిలోపు కొన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారని తెలుస్తోంది. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారికి, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన నేతలకు మొదటి విడతలో నామినేటెడ్ పదవులను ఇస్తామని చెప్పే ఛాన్స్ ఉంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత పార్టీ గెలుపు కోసం పనిచేసే నేతలకు అవకాశాలు ఉంటాయని వివరించే అవకాశం ఉంది. వీటితో పాటు పెండింగ్ లో ఉన్న డీసీసీ ప్రెసిడెంట్ల ఎంపిక, పార్టీ పదవులపై సమావేశంలో డిస్కస్ చేసే ఛాన్స్ ఉందన్నారు హస్తం నేతలు.